హలో భయ్య, నేను గాంధీబాయ్ గురించి మాట్లాడదామని వచ్చిన ఇవాళ. ఏంటంటే గాంధీబాయ్ని చంపేసిండుగా మనోడు 1940 జనవరి 30న మన గాడ్సే బాయ్. అడు ఎందుకు చంపిండు అని ఆలోచిస్తుండే భయ్య. నేను చిన్నప్పుడు 10th దాకా నాకు విllain ఆడంటే విllain. మొన్ననే కొన్ని విషయాలు తెలిసినాయి భయ్య. మనోడు గాడ్సే గాంధీ తాత మన తాతని చంపి మంచి చేసేది అనిపించడం భయ్య నాకు. ఎట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చెప్తా వింటా ఇను మర. అదేంటంటే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్స్కి బ్రిటిష్ జనరల్ ఆడి పేరే జనరల్, ఆడి కారణం. ఆడికి దేశం అంతా చంపేయమని కోరింది పోయి ఆ టైంలో. కానీ మనం గాంధీ తప్పించడు పోయి ఆడికి ఉరిశిక్ష పోయి వేద్దామంటే తప్పించిండు అద్దన్నాడు ఓడు మనడు గాంధీ తాత. అది నచ్చలేదు భయ్య మనోడికి, గాడ్సే బాయ్కి. ఇది పక్కకు పెడితే ఇంకొక జరిగింది భయ్య. అది 1921లో జరిగింది ఒక ఇన్సిడెంట్స్. అది కేరళలోని మొఫ్లా తెలుసు కదా, ఈయనే ఉంటారు పేరు మొఫ్లా. అందులో హిందూ ముస్లిం యుద్ధాలు జరిగినాయి. అంటే యుద్ధాలు కాదు, గొడవలు. ఆ గొడవలు జరిగినాయి, హిందువులపై జర అత్యాచారం జరిగింది భయ్య ఆ టైంలో. మనోడు గాంధీ తాత ఏం స్పందించలేదు, ఏం మాట్లాడలేదు దాని మీద. అది కూడా ఉండే గాడ్సే మనసులో, అది కూడా గట్టిగా పెట్టుకున్నాడు. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్కి ఒక రాజు ఉన్నాడు భయ్య. ఆడి పేరేం పేరు హరి సింగ్ ఉన్నాడు. ఆడికి మనోడు ఏమంటాడంటే గాంధీబాయ్, జమ్మూ కాశ్మీర్ మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, సగం చెక్క ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ హిందూ రాజు ఉండడం కరెక్టా అంటాడు. అదే ఆ టైంలో చూసుకుంటే మన హైదరాబాద్ తెలంగాణ అక్కడ మొత్తం హిందూస్ 100% హిందూసే ఉన్నప్పుడు ఈడ ముస్లిం అంటే ఆడ మాట్లాడినప్పుడు ఈడ కూడా కరెక్ట్ మాట్లాడాలి కదా. అంటే ఇప్పుడు మనకు నిజాం చాలా అదే టైం కదా, మనకు సపరేట్ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనకు రాలేదు. మనకంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇదంతా నిజాం పాలన ఉండేవి అప్పుడు. దీని మీద మాట్లాడలేదు మనోడు. అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకం మాట్లాడి అది నచ్చలేదు గాడ్సే బాయ్కి. అదేవిధంగా ఇంకోటి జరిగింది కదా 1947 జూన్ 14న పాకిస్తాన్ ఇండియా జరిగినాయి కదా విడాకులు. అంటే అదే విడిపోవడంలో చాలామంది చచ్చిపోయారు భయ. మన భారతదేశం నుంచి అది విడిపోవాల్సిందే కాదు. అట్లా అని మన వాళ్ళు పెద్ద లీడర్స్ అదే అనుకుంటే మన గాంధీబాయ్ విడిపోవాల్సిందే అన్నాడు. అది కూడా నచ్చలే గాడ్సే బాయ్కి, అది కూడా మనసులో పెట్టుకున్నాడు. టైం దొరికింది 1948 జనవరి 30న గాడ్సే బాయ్ వేసేసిండు భయ గాంధీ తాతని. చంపిండు భయ, చంపి గన్నుతో కాల్చి చంపిండు. ఆడి నుంచి పారిపోవచ్చు కానీ ఆడు పారిపోలేదు, అక్కడే నిలబడి పోలీసు వాళ్ళు లొంగిపోయారు. దాని తర్వాత ఊరు చేసారు భయ. బెస్ట్ విలన్ ఆఫ్ ద హిస్టరీ అయిపోయింది భయ ఆడు.